ఈ విధంగా మీతో కలుసుకోవటానికి దేవుడు నాకు అనుకూలింపజేసిన పరిస్థితులన్నిటి బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరంలో నా వివాహం అయింది. అంత పెళ్ళైన వాళ్ళే కదా. పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 1 2 గుడ్, వెరీ గుడ్. మీరే వినాలి, పెళ్ళి కాని వాళ్ళే వినాలి. నా బాధలు చెప్పుకుంటాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. 2000 సంవత్సరంలో నా వివాహం అయింది. మంచి సహవాసంలో, మంచి సర్కిల్స్లో, విశ్వాసుల సర్కిల్స్లో పెరగటం వల్ల దేవుడు నమ్ముకున్న తొలి దినాల్లోనే ఒక విశ్వాసిని చేసుకోవాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. దాని కొరకు ఏ రిజర్వేషన్స్ పెట్టుకోలేదు. అలాగే జాగ్రత్తగా ఆగి మొత్తం మీద పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు బాధలు స్టార్ట్ అయింది. అంటే నా భార్య కూడా మంచి సహవాసంలో పెరిగి వచ్చిన ఆమె, తను విశ్వాసి. తనకి నాకు సింక్ అవ్వట్లేదు అంటే అర్థమవుతుందా? అభిప్రాయాలు కలవట్లేదు. మా ప్రాబ్లం ఇదే, ఇంక వేరే ఏం లేదు. ఈ అభిప్రాయాలు కలవకపోవటంలో అవి ఎక్కడి దాకా వెళ్ళిపోయాయి అంటే ఇక తారాస్థాయికి వెళ్ళిపోయాయి. వాటికి ఇక అదనంగా రకరకాలవి తోడయి పెరిగి చిలికి గాలువానై నా లెక్కలో నేను కరెక్ట్. ఇద్దరు విశ్వాసులే కదా, ఇద్దరికీ ఒక ఆలోచన విధానం ఉంటుంది కదా. నా ఆలోచన విధానంలో నాది కరెక్ట్. ఎట్లా ఇవ్వడం చేస్తాడా? కరెక్ట్ కాదు ఇది. నా ఆలోచన కరెక్ట్ అయినప్పుడు నేను ఎక్కడి దాకా వెళ్తానంటే దాన్ని ఎంతవరకైనా సమర్థించుకుంటాను, ఎందుకంటే నాది న్యాయం కాబట్టి. మరి అవతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా, వాళ్ళది న్యాయమే కదా, కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా ఆర్గ్యూ చేస్తారు. ఈ మనస్తత్వం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇక మేము సర్దేసుకుంటే పోద్ది, తెగదెంపులు చేసుకుంటే పోద్ది అనే దాకా వెళ్ళిందనమాట. మమ్మల్ని కొంతమంది కూర్చోబెట్టి దైవ సేవకులు మాట్లాడేవాళ్ళు, కానీ ఉపయోగం ఉండేది కాదు. అంటే ఏమయ్యేదంటే దేవుణ్ణి బట్టి సర్దుకోవాలి, నువ్వే సర్దుకో అని నాకు చెప్పేవాళ్ళు, నువ్వే సర్దుకో అని ఆమెకి చెప్పేవాళ్ళు. మా ఇద్దరికి మైండ్లో ఏముండేదంటే ఇక ఇట్లా పొంగిపోయేవాళ్ళు అనమాట. నేనే సర్దుకున్నాను కాబట్టి ఎంతకాలం, ఇన్ని సంవత్సరాలు ఇది ఇలా నేను లాక్కొచ్చానని నేను అనుకునేవాడిని. ఆమె కూడా అలాగే అనుకునేది, నేనే ఓర్చుకుంటున్నాను కాబట్టి నేనే లాక్కొస్తున్నాను. అయితే రాను మాకేమైందంటే సర్దుకోవటానికి కూడా అవకాశం లేనంత ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఏంటి, నేనే ఎందుకు సర్దుకోవాలి, ప్రతిసారి నేనే ఎందుకు సమాధాన పడాలి, ప్రతిసారి నేనే ఎందుకు లోబడాలి, ప్రతిసారి నేనే ఎందుకు క్షమించాలి, ప్రతిసారి నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, ఇక వాళ్ళదేం ఉండదా, పద్దాక నేనేనా? ఇవి అన్నిళ్ళలో ఉండేవే. అయితే మాది రకరకాల పరిస్థితులు గుండా ఒక తారాస్థాయికి వెళ్ళాక ఒక సందర్భంలో ఇక అది హోప్లెస్ అని మాకు అర్థమైపోయింది. నాకు అది
ఒక రోజు ఒక సందర్భం జరిగాక నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే హోప్లెస్ అని తేల్చేశారు పెద్దలు. ఇక అంతే, మీరు అంతే అని తేల్చేశారు. హోప్లెస్ అన్న తర్వాత నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే సమాధానంగా ఉండటం, లేకపోతే సఖ్యతగా ఉండటం, కలిసి చక్కగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఉండటం అనేది ఇతర మతాల్లో కూడా ఉంది కదా. క్రైస్తవేతరులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా జీవిస్తున్నారు కదా. మేమెందుకు ఉండలేకపోతున్నాం? ఇది పెద్ద ప్రశ్న నాకు. సరే, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, మనుషులు అన్నాక మనస్తత్వాలు వేరుంటాయి కాబట్టి. కానీ సొల్యూషన్ ఎందుకు రాదు? అందరికీ సొల్యూషన్ వస్తుంది, మాకెందుకు రాదు? ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇక అంతే మీ జీవితం అని పెద్దలు తేల్చేసినప్పుడు, మరి నేను ఇంతకాలం ఒక విశ్వాస కొరకు ఎదురు చూసి విశ్వాసనే పెళ్లి చేసుకుంటానని ఆగి, ఏ రిజర్వేషన్స్ లేకుండా, దేనికి పెట్టుకోకుండా విశ్వాసనే చేసుకుంటాను, ఇంకా దానికి ఎక్కువద్దు తక్కువద్దు అనుకొని ఆగిన దానికి ఫలితం ఏంటి? దానికంటే పైన ఇంకో ప్రశ్న వచ్చింది. అసలు క్రైస్తవ వివాహం వల్ల క్రిస్టియన్ మ్యారేజ్ అనేది ఏమైనా ఉందా? మనోళ్ళు అలా చెప్పి మన పెళ్లి చేస్తారా? మీకు అర్థమవుతుందా నా ఆలోచనలు? అన్ని ఇతర మతాల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. క్రైస్తవ వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవ వివాహానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండటానికి వాళ్ళ మనస్తత్వాలు సింక్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నప్పుడు, అది అన్ని మతాల్లోనూ ఉంది, అన్ని సమాజాల్లోనూ ఉంది, అన్ని ఇళ్లలోనూ ఉంది. పనిగట్టుకొని ఏ రిజర్వేషన్స్ లేకుండా ఒకే ఒక ధ్యేయంతో ఒక విశ్వాసం చేసుకోవాలని గురి పెట్టుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నాకంటే నా స్నేహితులే బాగున్నారు కదా, నా బంధువులే బాగున్నారు కదా, నా ఇరుగు పొరుగు వారందరూ బాగున్నారు కదా, మేమే ఎందుకు సరిగా లేము? ఇది మా ప్రధానమైన సమస్య. అంటే నేను లేఖనాల్లో చదువుతున్న దానికి, లేకపోతే వివాహం గురించి బోల్డని పుస్తకాలు అప్పటికే చదివేశాను. నేనేమనుకునేవాడిని అంటే, బోల్డని పుస్తకాలు చదివాను కాబట్టి. అంటే నేను ఇంటర్మీడియట్లో ప్రభువుని అంగీకరించాను. ఎలా వచ్చిందో నాకు పుస్తకాలు చదివే అలవాటు ఇలా సడన్గా పుట్టుకొచ్చింది. అంతకుముందు నాకు ఎప్పుడూ లేదు. దేవుడు నమ్ముకున్నాక సడన్గా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇక తెగ చదివేశాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయ్యేలోపు ఏమేం చదివాను కూడా గుర్తులేనంత చదివేశాను. బాగా చదివాను, దొరికిన ప్రతి పుస్తకం చదివేసేవాడిని. అన్ని క్రిస్టియన్ పుస్తకాలు. డిగ్రీ వయసులోనే ఇట్లా ఫ్యామిలీ సెమినార్కి వెళ్ళి ఫ్యామిలీ మీద మాట్లాడొచ్చాను. పెళ్ళి కాకుండానే ఎవరో పంపించారు, నేను వెళ్ళిపోయాను. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ చూసారు, ఈ పిల్లోడు పెళ్ళి అవ్వలేదు, ఈడేం చెప్తాడు ఫ్యామిలీ గురించి అని. కానీ చెప్పొచ్చాను, వాళ్ళు కూడా పిల్లోడు మామూలుడు కదా భలే చెప్పాడు అన్నారు వాళ్ళు. భలే చెప్పడానికిను బతకడానికి తేడా ఉంది కదా. అది పెళ్ళాక మనకు అర్థమైంది. అప్పుడు మనం చెప్పింది దీనికి అసలు చెప్పడం ఈజీ, అది మన దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా కష్టం. నేనేమనుకునేవాడినంటే, ఇంత జ్ఞానం, బైబిల్ జ్ఞానం, ఇన్ని పుస్తకాలు, ఇంతమందితో సహవాసం పెద్దవాళ్ళతో నాకు ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్గా మంచి భర్తను అయిపోతాను అనుకున్నాను. మొట్టమొదటి షాక్, మంచి భర్త ఆటోమేటిక్గా అవ్వడు. పైగా దేశంలో, ప్రపంచంలో అందరూ నాకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఏమని సర్టిఫికేట్ ఇచ్చారంటే, సురేష్ అనేవాడు, ఆ పిల్లోడు చాలా కూల్గా ఉంటాడు, నిదానంగా ఉంటాడు, ఇల్లు తగలబడిపోతున్నా కూడా చూసి అలాగా అంటాడు అని అనేవాళ్ళు. అలాగే నా భార్యకి చెప్పి, మంచి అబ్బాయి అమ్మ, కూలెస్ట్ మ్యాన్ అని చెప్పి చేశారు. ఆ పెళ్ళైన 2వ రోజు 3వ రోజు, నీకు కోపం ఎక్కువ అనుకుంటా అందనమాట. ఎక్కడ సర్టిఫికేట్ రా, 25 ఏళ్ళు
మనం కూలెస్ట్ మ్యాన్ అని అనిపించుకున్నాక వీళ్ళు వచ్చి అసలు నీ కోపం ఎక్కువ అంటే నా కోపం ఎక్కడిది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రపంచంలో ఎవ్వరికి రాని స్టేట్మెంట్ నా భార్య ఇస్తుంది అనమాట, నీ కోపం ఎక్కువ అని. అసలు మన కోపమే లేదని దేశం అంతా అనుకుంటుంది. అది తారాస్థాయికి వెళ్ళి హోప్లెస్ అయిపోయాక ఏం చేయాలి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. హోప్లెస్ అని చెప్పేశారు, మీకు అంతే అన్నారు. సో ఇంకా నేను ఆ రాత్రి మళ్ళీ ఆలోచించుకున్నాను, అసలు క్రిస్టియన్ మ్యారేజ్కి ఏమన్నా పరిష్కారం ఉందా, అసలు ఏమన్నా ఉందా, విషయం ఉందా, లేకపోతే ఊరికినే మనం ఎవరి రిలిజియన్ కాబట్టి వాళ్ళ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకొని అది గొప్పగా దాన్ని అనవసరంగా హైలైట్ చేస్తున్నామా? మనకు తెలుసు లేఖనాలు, బైబిల్ గురించి మనకు తెలుసు. బైబిల్లో ఏ సంగతి కూడా ఊరికినే మొక్కుబడిగా చెప్పలేదు. వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్, ఇట్ ఈస్ లిటరల్లీ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటే నిజంగా ఘనమైనదేనా? ఊరినే కొంచెం వివాహాన్ని గొప్పగా రాయాలని రాశారా? వివాహాన్ని దేవుడే సృష్టించాడు, క్రియేట్ చేశాడు అన్నప్పుడు నిజంగా దేవుడే చేశాడా, లేకపోతే ఊరిన ఆదికాండంలో అలా రాశారా? ఎంత కాదన్నా మనసు వెంటనే బైబిల్ ఎదురుకుంటే చెప్పేస్తూ ఉంటుంది. ఊరికి నేను మాటకి బైబిల్కి సంబంధం లేదు. ఎస్, గాడ్ డిజైన్డ్ మ్యారేజ్ అండ్ ఎస్, ఇట్ ఈజ్ ఆనరబుల్ ఆఫ్ ఆల్. మరి వివాహం పవిత్రమైనది, ఘనమైనది, దేవుడే చేశాడు. దేవుడికి వివాహం పట్ల పెద్ద ఉద్దేశం ఉంది. ఇంకో కొటేషన్ ఎక్కడో చదివాను, అసలు ఆదికాండంలో అన్నిటికంటే ముందు దేవుడు ఏం చేశాడు? వివాహాన్నే చేశాడు. ఫ్యామిలీతోనే స్టార్ట్ అయింది, ఆ తర్వాతే మిగతా ప్రపంచం అంతా కూడా. మరి అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు అవన్నీ ఊరికినే చదువుకోవటాకైనా నాకేమైనా ఉపయోగపడుతుందా? సో నాకేమనిపించిందంటే నేను ఎక్కడో మిస్ అవుతున్నాను. అంటే నా వ్యక్తిగత కుటుంబ జీవితం నాకు తలకిందులైపోయాక నా వివాహ జీవితానికి బైబిల్లో కానీ ఇతర క్రైస్తవ పుస్తకాల్లో కానీ నేను చదువుకున్న వివాహాన్ని గురించిన గొప్ప గొప్ప సంగతులకి ఎక్కడో చాలా గ్యాప్ వచ్చేసింది. కాబట్టి అసలు మనం ఎక్కడ మిస్ అయ్యాం, మళ్ళీ చదువుకోవాలి అని మళ్ళీ మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టే క్రమంలో ఇక ఎక్కడెక్కడ వివాహం గురించిన వాక్య భాగాలు ఉన్నాయో అవన్నీ గట్టిగా చదవాలని డిసైడ్ అయ్యాను అనమాట. మేబీ పెళ్ళైన ఒక 7-8 సంవత్సరాలకి ఈ స్టడీ మొదలుపెట్టాను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. పెళ్ళైన 7-8 అంటే 7-8 సంవత్సరాలకి అది ఒక ఊడిపోయేలాగా వచ్చేసింది. ఆ ముక్కుని ఎట్లాగైనా అతికించుకోవాలనే ప్రయత్నంలో, అంటే మళ్ళీ మనకు ఒకటి ఉంది కదా, క్రిస్టియన్ ఫ్యామిలీలో ప్రమాణం చేశాము, మేలుకైనను ఇంకా సమస్య లేదు, వదలే ప్రసక్తి లేదు, చావో నా కష్టం లాక్కుంటా అదే అది క్రిస్టియన్ మ్యారేజ్ అయినా వాళ్ళ మనసు ఒప్పదు. అంత ఇబ్బంది పడతాయి కదా, అప్పుడు ఏది చేసుకున్నాం బ్రదర్, మాట ఇచ్చాం బ్రదర్, ఇక వదలకూడదు బ్రదర్. కొన్ని ఉంటాయి, మాది క్రిస్టియన్ మ్యారేజ్ కదండి, మేము విడాకులు ఇవ్వకూడదు, లేకపోతే ఎప్పుడు ఇచ్చేసేవాళ్ళం. అంటే ఏంటి, అవకాశం లేక అంతేనా, ఇక ఇప్పుడు నేను ఇరుక్కుపోయానా, అది నా ఫీలింగ్ అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ స్క్రిప్చర్స్. మళ్ళీ లేఖనాలు మేబీ 2005 తర్వాత నుంచి మెల్లగా ఈ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ లేఖనాలు చదవటం ప్రారంభించాను. ఎక్కడెక్కడ ఉన్నాయో ఆదికాండం, లేకపోతే సామెతలు, లేకపోతే కీర్తనలు. బాగా ఇబ్బంది పెట్టిన ప్యాసేజ్ ఏంటంటే ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మిగతా అన్నీ బాగానే ఉంటాయి, చదువుకుంటా కొంచెం ఉంటాయి, కానీ బాగా ఇబ్బంది పెట్టింది మాత్రం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. సో ఇక్కడి నుంచి నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని సరిగానే అర్థం చేసుకున్నానా, లేకపోతే ఎక్కడ మిస్టేక్ చేశాను.
క్రిస్టియన్ మ్యారేజ్ అంటే నేను అనుకునే మ్యారేజేనా, లేకపోతే నేనేమన్నా పొరపాటు చేశానా, బోల్డన్ని సందేహాలు వచ్చేసినాయి. అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అగైన్ ద స్క్రిప్చర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ఈ అధ్యాయం చివరి వరకు 33 వరకు. సో నేను ఎన్నిసార్లు చదువుంటానో చెప్పలేను. నాకేదో పరిష్కారం దొరకాలి, నాకేదో ఆన్సర్ దొరకాలి. రొటీన్గా మాట్లాడుకునే క్రిస్టియన్ స్టేట్మెంట్స్ ఏవి నాకు ఉపయోగపడట్లేదు. సో ఎక్కడో నేను మిస్ అవుతున్నాను, ఏదో నేను సరిగా కనెక్షన్ నాకు దొరకలేదు. బయట మాట్లాడుకునే క్రైస్తవ వివాహానికి, లేఖనాలు చెప్తున్న క్రైస్తవ వివాహానికి మధ్యలో ఎక్కడో నేను ఏదో పోగొట్టుకున్నట్టున్నాను. అది నా ప్రాబ్లం అనమాట. సో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నప్పుడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. నేను ఈ సెషన్ నేను ఏం చేస్తున్నానంటే, నేను ఏం నేర్చుకున్నాను అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. డిస్క్లైమర్ అనమాట. నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదు. మీకు ఎక్కడైనా మ్యాచ్ అయితే అది నా సంబంధం లేదు. అది ఏదో పొరపాటున మీకు తగిలింది అంతే. మీ గురించి నాకేమీ తెలీదు. నేనేం నేర్చుకున్నానో, నా ఆలోచన ఎటు నుంచి ఎటు వెళ్ళిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత మిగతా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సో స్టేట్మెంట్ 1, స్త్రీలు ఏం చేయాలి అంటారు కానీ వాళ్ళేం వినరు అని దాటుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. ఇది కదా మా బాధ ఇది కదా. నేను శిరస్సునే అంటే వాళ్ళు వినరేంటి? నాకు నా భార్యకి ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఉండేదన్నమాట. ఏంటి స్టేట్మెంట్ అంటే, ఇదిగో ఇక్కడ ఏం రాస్తుందంటే, లోబడమన్నారు. నేను చెప్పిన మాట నువ్వు వింటే అసలు నేను ఎట్టా ప్రేమిస్తానో చూడనేవాడిని. ఆమె ఏమనేదంటే, నువ్వు ప్రేమించు, నేను ఎట్లా లోబడతానో చూడాలి. మళ్ళీ ఇది కూడా పెద్ద బ్యాటిల్. నువ్వు ప్రేమించు, నీ కాళ్ళ దగ్గర పడుంటా అంటారు వాళ్ళు. మేమంటాం, మేము చెప్పిందల్లా వింటే నెత్తిని పెట్టుకొని చూస్తాం అంటారు. సమస్య ఏంటంటే ఎవరు ఫస్ట్, అది గొడవ ఏంటంటే ఎవరు ఫస్ట్. స్త్రీలు ఏమంటారంటే, నువ్వు ప్రేమించు, మేము నీ మాట వినకపోతే అప్పుడు అడుగు. పురుషులు ఏమంటారంటే, మేము చెప్పిన మాట వింటే అప్పుడు మేము ప్రేమిస్తూ ఉంటాం. ఇది జరగదు కదా. ఈ స్టేట్మెంట్ల మీద సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అందరిలో ఉండే కామన్ కంప్లైంట్, ఆయన ఏం పట్టించుకోడండి. ఈయనేమంటాడు బయటకు వచ్చి, అసలు మన మాట ఏందండి అంటే. ఆ రెండే ఇక స్టోరీ మొత్తాన్ని నేరో డౌన్ చేస్తే ఆ రెండే ఇక. కాబట్టి నాకేమంటారు, మనం శిరస్సు కాదు, మన ఎవరు లెక్క చేయడు. క్రీస్తే శరీరానికి, సిగిస్తే మనం కాదు. కానీ నాకు ఇబ్బంది కలిగించే మాట ఏంటంటే 25, పురుషులారా మీరు మీ భార్యల్ని ప్రేమించుడి. సో నేనేమనుకునేవాడంటే, మరి ప్రేమిస్తున్నాను కదా నేను అని అనుకునేవాడిని. చాలాసార్లు ఆ వచ్చిన అక్కడి వరకే చదివాను నేను. అది ప్రాబ్లం. బాగా ప్రేమిస్తున్నానని నేను అనుకునేవాడిని. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆ రోజు నా జీవితం చాలా విషాదకరమైన రోజు. అప్పుడు దాకా ఏమనుకునేవాడిని అంటే, స్త్రీలారా మీరు భర్తలను ప్రేమించండి, భర్తలకు లోబడండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించడం రాశాడని భ్రమలో ఉన్నా నేను.
25వ వచనం 27 కలిపి ఉన్నాయి. ఎన్ని వచనాలు మొత్తం? 3 వచనాలు. 3 వచనాలు ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవరికి? పురుషులకి. కడుపు రగిలిపోయింది, నిజంగా కడుపు రగిలిపోయింది. వాళ్ళకేమో మీ భర్తను ప్రేమించడం ఒక లైన్లో చెప్పేశాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 వచనాలు. ఏముంది ఇక్కడ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా, క్రీస్తట సంఘాన్ని ప్రేమించాడట. ఆ సంఘానికి కళంకము, మడత లేకపోతే ముడత అట్టిది మరి ఏదీ లేకుండా పరిశుద్ధముగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. కళంకము, ముడత లేకపోతే డాగు అట్టిది మరి ఏదైనాను, దీని మూల భాషలో రెండు ఒక పిక్చర్ ఉందట. అదేంటంటే ఎస్టీడీ అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నవాళ్ళు, లేకపోతే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, లైంగిక వ్యాధులు వస్తాయట వాళ్ళకి. ఒక సర్టైన్ వయసు వచ్చాక వాళ్ళు ఇక మంచం పట్టేసి చిక్కి శల్యం అయిపోయి ఇక ముక్కుతా మూలుగుతా చాలా రోతగా మంచం మీద అలా పడిపోయి ఉంటారు. ఆ రోగం వాళ్ళని తినేస్తూ ఉంటే లోపల నుంచి ఇక వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు. ఇక ఆ చర్మం మిగులుద్ది అన్నమాట ఒంటి మీద. అట్లాంటి పదాలట. ఏంటి అవి? కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, కుళ్ళిపోయిన రసం మామిడికాయ చూసారా అన్నాడు. మ్యాంగో రసాలు తెలుసు కదా, మ్యాంగో. అది కుళ్ళిపోయి ఉంటే ఎలా ఉంటుంది? నల్లగా మచ్చలు పడిపోయి ఆ పై ఆ లేయర్ అంతా ముడతలైపోయి కంపు కొట్టేస్తాం. ముట్టుకుంటే ఏమవుతుంది? అది ఇప్పుడు కుళ్ళిపోయిన మ్యాంగో పట్టుకున్నారా? ముట్టుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి ఇట్లా ఇదైపోద్ది. అలాంటి ఒక వ్యక్తిని, లేకపోతే ఒక వ్యక్తి అనుకోండి, యాక్చువల్ సంఘం మీకు అర్థమవటానికి ఒక వ్యక్తిని అండి. అలాంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. అంటే ప్రేమించటానికి ఏమీ లేని ఒక మనిషిని, మనల్ని ఆయన ప్రేమించి ఏం చేయాలనుకున్నాడట? పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగల సంఘంగా చేయాలనుకున్నాడట. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశాడో ఇక్కడ ఉంది. ఇంతకంటే గొప్పగా ఎక్కడా లేదు. ఒక కుళ్ళిపోయిన, కళంకమైపోయి, పాడైపోయి, ఇక బ్రతకటానికి ఏమీ అర్హత లేని, చావటానికి తప్ప దేనికి పనికిరాని ఒక ఏమంటాము వ్యాధిగ్రస్తమైపోయిన ఒక మనిషిని అసహించుకోవటం తప్ప ఇంక దేనికి పనికిరాని ఆ వ్యక్తిని ఈయన ప్రేమించాడట. పరిశుద్ధపరచాలి అనుకున్నాడట. ఇంకా నిర్దోషంగా చేయాలనుకున్నాడట. మహిమ గల సంఘంగా తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడట. నిలబెట్టుకోవటం అంటే ఏంటంటే వధువుగా పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు జనరల్గా, తండ్రి ఆ కళ్యాణము ఏమంటాం, ఆ పెళ్ళి వేదిక మీదకి ఆ తండ్రి ఆ వధువుని నడిపించుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తీసుకొచ్చి ఆ పెళ్లి కొడుకు పక్కనో ఎదురుగా నిలబెట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం తీసుకొచ్చేది యేసుక్రీస్తు వారే. వాళ్ళ ముందు ఎదురు నిలబెట్టుకొని నేను చేసుకుంటున్నానని చెప్పేది కూడా యేసుక్రీస్తు. నిలవబెట్టుకున్న వాళ్ళని, నవ్ యు ఆర్ రెడీ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. వధువు అంటే యేసుక్రీస్తు వారు సంఘానికి, లేకపోతే మనకి ఎంత చేశాడో చూడండి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఆయన మనల్ని ఏం చేయాలని కోరుకున్నాడో చూడండి. కళంకము, ముడత, డాగు అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా,
గ్లోరియస్గా కనపడేలాగా అందంగా మనం తయారు చేసి మళ్ళీ మనల్ని తన వధువులాగా చేసుకోవటానికి దేవుడు డిసైడ్ అయిపోయాడు. ప్రేమించాడు, ఈ ఈ రోతగా ఉన్న వ్యక్తిని దగ్గర తీసుకున్నాడు. మరి ఆ మలినాన్ని తీసేయాలి, ఆ ముడత కళంకాన్ని తీసేయాలి, పరిశుద్ధంగా చేయాలి, నిర్దోషంగా చేయాలి, మహిమతో నింపాలి, అందంగా తయారు చేయాలి, పవిత్రంగా తయారు చేయాలి. ఏం చేయాలి? వాక్యముతో ఉదక స్నానం చేయించాడట, పవిత్రపరిచాడట. ఆ పరిశుద్ధపరిచే క్రమంలో వారి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. See how gracious our God is. ఇది నేను చాలాసార్లు చదివాను కానీ ఇట్లా ఆగి చదవలేదు ఎప్పుడు. అట్లా ఆగి చదవాలంటే ఇంట్లో గొడవ అవ్వాలి. సో యేసుక్రీస్తు వారు సంఘం కోసం ఎంత చేశాడో అర్థమవుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఈ వచనం ఎదురు పెట్టుకొని చెప్పండి, ఈ వచనంలోంచి ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎందుకు తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు? పవిత్రంగా చేయటానికి, పరిశుద్ధపరచటానికి. మనల్ని పవిత్రులుగా చేయటం కోసం ఆయన శిలువ మీద మరణించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట క్వశ్చన్ నెంబర్ 1. నేను నీ కోసం శిలువలో చచ్చిపోతాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తావా అన్నాడా? అనలేదు. నేను నీ కోసం బాగా నా ప్రేమను చూపిస్తాను కానీ, నేను పవిత్రంగా చేస్తాను కానీ నువ్వు నాకు లోబడతావా అన్నాడా? అనలేదు. శిలువలో మరణించడానికి యేసుక్రీస్తు వారు సంఘం పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకోలేదు. అక్కడ స్టార్ట్ అయిందనమాట నా లెర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 1 లేకపోతే ఆన్సర్ నెంబర్ 1. ఎవరు ఫస్ట్ చెప్పండి, పర్లేదు. ఎవరు ఫస్ట్? పురుషుడు ఫస్ట్, అప్పటికి నాకు అర్థమైనంత వరకు. కాబట్టి నేనేమనుకున్నానంటే, అమ్మో ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఈ వచనాలు 3 వచనాలు కేటాయించి మనల్ని ప్రాణం తీసేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ నేను అనుకుందంటే, నేను ఆమె గురించి ఇక మాట్లాడను. అసలు ఆమె ఎట్లా ఈ వద్దు మనకి, అసలు అది వద్దు. ఎందుకంటే మనది ఇక్కడ పెద్ద చిట్టా కనపడుతుంది. కాబట్టి నేను ఆమె సంగతి ఆలోచించను. నేను ఆమె తర్వాత సంగతి ఆమె ఎవరు చూసుకుంటారు. నేనేం చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అని స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే, అసలు ప్రేమించాలని కూడా అనిపించని కండిషన్లో ఉండే సంఘాన్ని ప్రభు ప్రేమిస్తే నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను అనేది పెద్ద ప్రశ్న. ఇంగ్లీష్లో ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్ రోజుల్లో కొటేషన్ చదివాను. అన్లవబుల్ థింగ్స్ కొన్ని ఉంటాయట. అంటే ప్రేమించాలని మనకి అనిపించదు. ప్రేమించలేనివి ఏవైతే ప్రేమించలేనివి ఉంటాయో వాటిని ప్రేమించటమే ప్రేమ అని ఒక ఆయన రాశాడు, మా ప్రాణం తీటాక. లవ్ ఈజ్ లవింగ్ ద అన్లవబుల్ వన్స్. అంత ఘోరంగా ఉంది అది. అప్పుడు కొరతనులు సూపర్ కొటేషన్ అనుకున్నాను. మన దగ్గరికి వచ్చినప్పుడు కదా దాని బాధ తెలిసేది. ఒక ఆమె వాళ్ళ భర్తకు విడాకులు ఇచ్చిందట. విడాకులకు అప్లై చేసిందంట. జడ్జి అడిగాడట, ఎందుకు నీ భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావని. అప్పుడు ఆమె చెప్పిందంట, నాకు ఇతను యాపిల్ తింటా ఉంటే రోతగా ఉంటుంది నేను అందంట. అంటాడు, చాకు వాడంటాడు, ముక్కలు కోసుకొని తినరా అని చెప్పిందంట. ఆడు ముక్కలు కోసుకోడంట, పసా తినేస్తున్నాడు. ఆ దృశ్యం చూడలేక విడాకులు అడిగిందంట. ఇంకొక అతను కోర్టులో కేసు వేసాడంట, నాకు విడాకులు కావాలి నా ఆవిడ మీద. ఎందుకు అంటే గోర్లు పెంచుద్దంట, తీయదంట.
అవి ఎంతైనా పెరిగిపోతున్నాయంట. అన్నం వడ్డించంటే ఇట్టు పట్టుకుంటుందంట గరిట. ఏమో గరిట వేస్తుందా, అన్నం వేస్తుందా, గోల్డ్ వేస్తుందా అని అర్థం కావట్లేదు. ఎందుకమ్మా రాక్షసులాగా తీసేయంటే నో, కష్టపడి పెంచుకున్నాను అందంట. కష్టపడి పెంచుకుంది ఆ గోర్ల కోసం ఎవరిని వదిలేస్తుందట? భర్తను వదిలేస్తుంది. ప్రేమించటానికి వీలు లేని కొన్ని ప్రవర్తనలు ఉంటాయి మనిషికి. ఆడు కూర్చునే పద్ధతి, ఆడు తినే పద్ధతి, ఆడు మాట్లాడే పద్ధతి. స్నానం చేయవా? నన్నయ్యగా చేసింది అన్నాడు. ఏం చేస్తుంది? ఈయన్ని కట్టుకున్నావేంట్రా బాబు? అన్లవబుల్ వన్స్. యేసుక్రీస్తు ఎవరిని ప్రేమిస్తాడంటే వాళ్ళని ప్రేమిస్తాడట. సో ఇవేమీ కూడా వివాహ బంధంలో బలమైన సాకులుగా కనపడవు. ఇక్కడ ఉన్న పెద్ద షాకింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రేమించటానికి అసలు ప్రేమించాలని కూడా అనిపించినంత అసహ్యకరంగా ఉన్న ఒక వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు? పరిశుద్ధపరచాలి, ఆ డాగులు తీసేయాలి, ఆ ముడతలు తీసేయాలి, ఆ కళంకం తీసేయాలి, నిర్దోషంగా చేయాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి అని అనుకున్నప్పుడు అప్పుడు వస్తుందంట సమస్య. ఓకే, నీ భార్య నీకు నచ్చట్లేదు, ఆ భార్య మంచి కావాలంటే ఏం చేస్తావు నువ్వు అనే ప్రశ్న వచ్చిందన్న. అప్పుడు దాకా మన థింకింగ్ ఏంటంటే, నచ్చితే ప్రేమిస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటే ప్రేమిస్తాను, నాకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాను, నాకు లోబడితే ప్రేమిస్తాను, నాకు ప్రేమించేటట్టుగా అనిపించాలి, అప్పుడు ప్రేమిస్తాను. బట్ రియాలిటీ ఏంటంటే అలా లేదు, అలా ఉండరు. ప్రేమించేదాగా వాళ్ళని చూడగానే ప్రేమించాలని అనిపిస్తే ఇక అందులో నీ గొప్పతనం ఏముంది? అందులో నీ గొప్పతనం ఏముంది? అందుకని బైబిల్ పండితులు వాడిన ఒక పదం ఏంటంటే అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ అంటే నేను నిన్ను ప్రేమించటానికి షరతులేమీ లేవు, ఇలా ఉంటే ప్రేమిస్తాను అంటాకేమీ లేవు. ఇట్లా ఉన్నావా? ఓకే, సరే, అట్లాగే ప్రేమిస్తా. అలా ఓకే అని అంటానికి సంవత్సరాలు పట్టుద్ది. ఇట్స్ నాట్ సో ఈజీ టు లవ్ ఏ పర్సన్ యాజ్ హీ ఈజ్. వాళ్ళని వాళ్ళలాగా ప్రేమించటానికి చాలా కష్టం. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారే ఇనిషియేషన్ తీసుకున్నాడట. రెండు, అన్కండిషనల్గా ప్రేమించాడట. మూడు, వాళ్ళని పవిత్రులుగా చేయటం కోసం ఏం చేయాలో అది చేశాడట. ఇక 4 అస్సలు నచ్చంది, ఇప్పటికీ నచ్చంది ఏంటంటే, ఆ క్రమంలో ఆయన చచ్చిపోయాడట. పరిశుద్ధపరిచే పని కోసం, సంఘం కోసం తనను తాను అప్పగించుకున్నాడు. నా భార్యను ఆత్మీయంగా బాగు చేయటం కోసం, నా భార్యను మరింత స్పిరిచువల్గా తయారు చేయటం కోసం, నా భార్య మరింత పరిశుద్ధంగా, మరింత పవిత్రంగా, మరింత ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం అవసరమైతే నేను నా ప్రాణం పెడతానని ఏ భర్త అయినా అంటాడా? పోనీ ఏ భార్య అని అంటదా? నువ్వు స్పిరిచువల్గా ఉంటే అప్పుడు నేను గౌరవిస్తాను, నువ్వు స్పిరిచువల్ లేకపోతే నేను అనవసరంగా కట్టుకున్నా నేను అనుకుంటున్నాను. విశ్వాసుల ఆలోచన అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి కనపడే షాకింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే, స్పిరిచువల్గా లేకపోతే ఏం చేశాడో యేసుక్రీస్తు వారు క్లియర్గా ఉంది. హీ లవ్డ్ హర్, హీ డిడ్ మెనీ థింగ్స్ ఫర్ హర్, అండ్ హీ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. వాక్యం అనే ఉదక స్నానం చేయించాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, దాని కొరకు తన్ను తాను
అప్పగించుకున్నాడు. హీ డైడ్ ఫర్ ద చర్చ్. ఈ ప్రేమించటానికి మనసు రాని ఈ వ్యక్తి కొరకు ప్రాణం పెడతారు ఎవరైనా? చూస్తే ప్రేమగా మాట్లాడటానికే మనసు రాదు, వాళ్ళ కొరకు ప్రాణం పెడతారా? నేను చెప్పేది మీకైనా అర్థమవుతుందా? నేను ఒక్కడే ఏకపాత్ర నేను చేస్తున్నాను, లేదుగా మీరు ఆలోచిస్తున్నారా? అండ్ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా నేనేం పట్టించుకోను, నచ్చకపోయినా అసలు పట్టించుకోను. మీకు నచ్చదు నాకు తెలుసు, కానీ మీరు ఎంతో కొంత నాతో పాటు ఆలోచించండి. ఎక్కడో చోట చిన్న పగుళ్ళు వస్తాయని ఆశ. ప్రాబ్లం ఏంటంటే ప్రేమించతగినట్లుగా ఉంటే ప్రేమించటానికి పెద్ద కష్టమేం కాదు. ఎట్లా ప్రేమించాలి అనే ప్రశ్న ఉంటే చూసారా, అదే ప్రాబ్లం. క్రిస్టియన్ లైఫ్స్ అన్నీ అంతే, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అన్నీ అంతే. బయట ఫ్యామిలీస్కి అసలు ఇంత స్ట్రగుల్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మధ్యలో దేవుడు రాడు, ఇట్లాంటి రూల్స్ పెట్టరు. మన దేవుడితోనే ప్రాబ్లం. నేను చాలాసార్లు నువ్వే అసలు మా ప్రాబ్లం. హ్యాపీగా ఉండంటారా అంటే హ్యాపీగా ఉంటాక 100 వేషాలు వేస్తాం. కానీ ఏమంటున్నాడు, మీరు ఎట్లా ప్రేమించాలంటే అని ఈయన స్టోరీ చెప్తున్నాడు అన్నమాట. ఎవరి స్టోరీ? యేసుక్రీస్తు వారి స్టోరీ. యేసుక్రీస్తు వారిలాగా నేను నా భార్యను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, నా వల్ల అవ్వదు. కానీ నాకు ఆయన పెట్టిన మోడల్ మాత్రం అదే, ట్రై చేయి, ఇదే నీ లెక్క. అంటే బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నాలాగా నువ్వు నీ జీవిత భాగస్వామి కోసం ప్రాణం పెట్టాలిరా అబ్బాయి, వంకలేం లేవురా అన్నాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, 25, 26, 27 పెట్టుకొని నేను ఎదురు పెట్టుకొని నా భార్య అట్లాగండి అంటాకి నాకేమైనా వాయిస్ వస్తుందా? అప్పుడు ఆయన అంటాడు, అవును కరెక్టే, మరి ఏం చేసావు ఆమె కోసం అంటాడు అన్నమాట. ఆమె స్పిరిచువల్ కాదు బెదరు అంటే కరెక్ట్ కాదు, మరి నువ్వు తయారు చేయి. అతనికి అంత నాలెడ్జ్ లేదండి. నువ్వు చెప్పుకో మరి. ఇలాగే ఉంటుంది యేసుక్రీస్తు వర్షన్. అంత ఇది కాదండి, మరి నువ్వు నేర్పించు. అదేంటి, మరి నేను అలాగే చేశాను. 2 ఎక్స్ట్రీమ్స్, కళంకం, పరిశుద్ధం. కళంకం ఇక్కడ నుంచి ఇక్కడ తేవటం కోసం నేను ఏమేం చేయాలో అవన్నీ చేశాను. దాని కొరకు నన్ను నేను అప్పగించుకున్నాను. సో ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మారిపోవాల్సింది ఏంటంటే, కంప్లైంట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేస్తే ఇది బెటర్ అవుతుంది? ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు చదువుకున్న కొటేషన్ గుర్తొచ్చింది. ఎక్కడో చదువుకున్న కొటేషన్, లవ్ ఈజ్ నాట్ అన్ ఇమోషన్, లవ్ ఈజ్ ఏ కమిట్మెంట్. ఎవరో ఒక అతను పెళ్లి కార్డు వేసుకుంటా ఉంటే ఈ కొటేషన్ ఆయనకి ఇచ్చా, బాగుంటుంది వేసుకోండి అని. ఆయన కూడా అన్న చెప్పాడని లవ్ ఈజ్ ఏ కమిట్మెంట్ అని వేసుకున్నాడు. ఆ వచనం ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకు లేట్గా అర్థమైంది. కమిట్మెంట్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఫీలింగ్స్. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో చిన్న డీల్ ఉంటుంది, సాయంత్రం 5 వరకు ఉద్యోగం చేయాలి, ఆఫీస్లోనే ఉండాలి 5 వరకు. నాకు ఉండాలనిపించట్లేదు బెదరు అన్నారు. ఏమంటాడు ఆఫీసరు? అనిపించినా అనిపించకపోయినా అక్కడే ఉండు. మధ్యలో మీకు నిద్ర వస్తూ ఉంటుంది, ఏం చేస్తారు? అంటూ ఉంటారు, లేచి అటు ఇటు తిరుగుతారు, అటు వెళ్ళి మంచిలు తాగొస్తారు, మళ్ళీ తలదీస్తారు. మీకు 2 టాస్కులు, నిద్రపోకూడదు ఆఫీస్లో, 5 వరకు ఎట్టోగట్ట ఉండాలి. మళ్ళీ కమిట్మెంట్. సో హార్ట్ఫుల్గా చేయలేకపోతానండి ఉద్యోగం అంటే ఆఫీసరే ఉంటాడు, పర్లా ముందు సాయంత్రం వరకు అయితే నువ్వు ఉండాలి అంతే. పొద్దున 8కి వెళ్ళాలి, 9 కల్లా వెళ్ళిపోవాలి.
ఎగురుకుంటూ వెళ్తారా? జాబ్కి వెళ్తున్నాను అనుకుంటే వెళ్తారా? వెళ్ళరు. చచ్చిపోతున్నాయి, పాడు ఉద్యోగం చంపేస్తున్నాడు ఎదవ అనుకుంటే వెళ్తారు. కానీ వెళ్తాం మానేస్తారా? మానేరు. కమిట్మెంట్. సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు గో టు యువర్ ఆఫీస్, బట్ యెట్ యూ గో. ఎందుకు? కమిట్మెంట్. వెళ్ళి ముందు సంతకం పడితే ప్రాణం ఆగి ఉంటుంది, చంపేస్తాడు. లేకపోతే ఇగో ఫోన్ చేస్తాడు, మొదలెట్టాడు. అంటే ఒక జాబ్కి మీరు ఇచ్చే కమిట్మెంటు ఒక ఫ్యామిలీకి ఇవ్వలేరా? అది కూడా మీ ఫ్యామిలీకి. ఒక ఉద్యోగం పోగొట్టుకోకుండా, నా లోపం వల్ల ఈ జాబ్ నేను పోగొట్టుకోకూడదు అనుకొని మీరు ఎంత ఫెయిత్ఫుల్గా, లాయల్గా అక్కడ పనిచేస్తారు, ఎంతకాలం చేయగలిగితే అని చేస్తారు, అంతపాటి శ్రద్ధ, ఎఫర్ట్ ఫ్యామిలీకి పెట్టలేరా? ఎలాగైనా ఈ సంవత్సరం ఈ 2025 అంతా కూడా నేను ఈ కంపెనీలో ఉండాలి, ఇటు మారకూడదు అనుకుంటే ఏం చేస్తాడు? చేయడా? చేస్తాడు. అట్లా కుటుంబం దగ్గరికి వచ్చేటట్టు అనుకోరు. అది ప్రాబ్లం. మనకి ఇళ్లలో కూడా నేర్పించేస్తున్నారు, తేడా వస్తే వచ్చేయమ్మా వదిలిపడేద్దాం. ఎంత ఘోరం. పేరెంట్స్ చెప్పి పంపిస్తున్నారు, ఏం తేడా వచ్చినా వచ్చేసేయని. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే యు మేక్ ఏ కమిట్మెంట్. ఒకసారి ప్రేమించాలని అనిపించదు, రియాలిటీ మాట్లాడుతున్నాను. ప్రేమించాలని అనిపించదు, ఓకే అనిపించదు, కానీ అక్కడే ఉండు. ఒకసారి ఏమి ఇంట్రెస్ట్గా అనిపించదు, అన్నం తినాలనిపించదు, పర్లేదు అక్కడే ఉండు, తినమాక, కానీ వివాహాన్ని పాడు చేసుకోమాక. ఇది చంపేస్తున్నాడు, మమ్మీ రోజు దోసకాయ ఉండమంటున్నాడు. వండు, నువ్వు తినమాక, వదిలేమాక. మీకు అర్థమవుతుందా? అది పెయిన్ఫుల్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు ఏమాత్రం దాని మీద ఇష్టం అనిపించదు, వదిలేద్దామని అనిపిస్తుంది, వదిలించుకోవాలనిపిస్తుంది. బట్ ఇట్స్ ఏ కమిట్మెంట్. ఏ వివాహంలోనూ లేని ఒక పద్ధతి క్రైస్తవ వివాహంలో ఉంది. మనకు వివాహం చేసుకున్నామంటే గుర్తులు ఏంటంటే మనకు గుర్తులేం లేవు. ఇండియాలో అంతా తాళి కడతారు, లేకపోతే రింగులు పెడతారు, మనం చేస్తాం, కానీ మనకు అసలు కొలమానం కాదు. మన కొలమానం ఒకటే, ఏంటంటే పెళ్లి ప్రమాణాలు. అదే మన కొలమానం. నువ్వు ఏం ప్రమాణం చేసావో అదే, దాని కొరకు నువ్వు ఉండాలి. విచారం ఏంటంటే ఏం ప్రమాణం చేసావో ఎవరికీ తెలియదు. ఆయనే చెప్తూ ఉంటాడు, ఆయన వెనకాల వీళ్ళు చెప్తారు తప్ప అదేంటి వీళ్ళకి తెలియదు. ఆయన చెప్పింది వినేసి ఆ గోల్లో ఉంటారు. ఫోటో తీస్తున్నాడా, ఇటు జరగనా అంటూ ఉంటాడు. వ్యాధి ఎందరూ బాధ ఎందరూ అంటున్నారు. అయిపోయింది. తర్వాత అన్న గుర్తు చేసుకుంటాడా? చేసుకోడు. ప్రాబ్లం ఏంటంటే మీకు అర్థమయ్యి మీరు చేసినా, అర్థం కాకుండా మీరు ప్రమాణం చేసినా, సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట, దైవుని సేవకులు ఎదుట బైబిల్ పట్టుకొని మీరు ప్రమాణం చేశారు, దానికి మీరు కట్టుబడి ఉండాలి. వివాహ ప్రమాణం. ఇంకొక షాకింగ్గా ఒకసారి తగిలింది నాకు. అంటే మనకన్నీ లేటుగా వెలుగుతాయి కదా, అట్లాగే ఒక ఇంగ్లీష్ పోయం తగిలింది నాకు. మన పిచ్చితనం చూడండి. ఇంగ్లీష్ పోయం చదివి అనుకున్నాను, ఎవడు రాశాడు ఇది అని మెచ్చుకున్నాను. ఏమని ఉంటుందంటే అక్కడ, ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్. ఇది పెళ్ళైన కొత్తలో అనమాట. ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్ అంటే పరిస్థితులు బాగున్నా, ఇంకా దారుణంగా విషమించినా సరే, మేము ప్రమాణం చేశాను, నేను నిన్ను విడిచిపెట్టను, అది లవ్ అంటే అని ఎవడో ఒక అతను పోయం రాశాడు. ఏం రాశాడరా అనుకున్నాను, సూపర్గా నచ్చింది. మనకి ఎన్ని జీవితం తలకిందులు అయిపోయాక మళ్ళీ చదవటం మొదలుపెట్టాక అప్పుడు గుర్తొచ్చింది, అది ఎవడో ఒక ఆయన పోయంలాగా రాశాడు, కానీ అది పెళ్లి ప్రమాణమే. ఆ పెళ్లి ప్రమాణం మనకి పెళ్లి రోజు ఏం చేసాం గుర్తులేదు కాబట్టి వచ్చిన బాధ అనమాట. తెలుగులో ఉంటుంది, మేలుకైనను కీడుకైన, అది ఇంగ్లీష్ వర్షన్. ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్. ఇంగ్లీష్లో చాలా అర్థవంతంగా అనిపించింది. పెళ్లి రోజు మనకు అది తెలియదు, తెలుగులో చెప్పాం, ఆ చెప్పిన సంగతి కూడా గుర్తులేదు మనకి. మీరు చెప్పండి, వ్యాధి అందును
బాధ ఎందును, ఆరోగ్యమందును, లేకపోతే కలిమి అందును, లేమి అందును, అన్నిటికంటే మించి మేలుకైనను అనాల్సిన మాటలైనా పెళ్లి రోజు అయ్యి, పెళ్లి రోజు అపశకునాలు అనొచ్చా? బట్ ఏంటంటే మనం వాంటెడ్గా చెప్తున్నాం ఇవి. పెళ్ళయ్యాక అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగోదు. ఒక్కోసారి కీడు జరగచ్చు, వ్యాధి కలగచ్చు, లేమి రావచ్చు, పరిస్థితులు కొంచెం టైట్ అవ్వచ్చు, కొంచెం ఫ్రిక్షన్ కలగచ్చు, పెద్ద పోరాటం రావచ్చు, ఓ పెద్ద సంఘర్షణ కలగచ్చు. కానీ నేను మాత్రం ఈమెను, ఇతనిని నేను విడిచిపెట్టట్లేదు. మరి అక్కడే ఉన్నాయి, ప్రమాణాల్లోనే ఉన్నాయి. అవి మనకు అర్థం కాలేదు, మనకెవరు వాటిని చెప్పలేదు. ఎవరైనా పెళ్ళికి ముందు క్లాస్ తీసుకుంటారా? పెళ్లి ప్రమాణాలు మీరు ఏం చేయబోతున్నారంటే మొత్తం ఇన్ని పాయింట్లు ఉన్నాయి అని చెప్తారు ఎవరైనా? ఇంకా ఘోరం ఏంటంటే మన ప్రిపరేషన్ పెళ్ళికి, ఏది ప్రమాణాల గురించి కాదు. వెయిల్ ఎక్కడ బాగుంటుంది, సూట్ ఎక్కడ బాగా కుడతారు, ఫ్లవర్స్ ఎక్కడ బాగా దొరుకుతాయి, ఏ హాల్ బాగుంటుంది, ఏమంటారు దీన్ని, ఫేషియల్ ఎక్కడ బాగా చేస్తారు, బ్రైడల్ మేకప్ ఎక్కడ చేస్తారు. అండ్ యూ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఎంక్వైరింగ్ ఇట్, యూ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఓవర్ ఇట్. దానికి చేసినంత అడావుడి మీకు అర్థమవుతుందో? ఒక ఈవెంట్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంత రిచ్గా గ్రాండ్యూర్ సెలబ్రేట్ చేస్తున్నామో, దాని తర్వాత ఎవ్రీడే లైఫ్కి ప్రిపేర్ అవ్వట్లేదు. ద వరల్డ్స్ మోస్ట్ ట్రాజడీ ఏంటో తెలుసా? గెట్టింగ్ మ్యారీడ్. ఎందుకు? అసలు జీరో నాలెడ్జ్తో పెళ్లి చేసుకుంటారు. మరి మన మైండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ బిలీవర్స్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ కొనాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏ కంపెనీ కొందాము, మనకు ఎంతలో కొందాము, స్టాండ్ బై బాగానే ఉంటుందా, హీట్ ఎక్కిపోతుందా, కంపాటిబిలిటీ ఉందా, స్పెసిఫికేషన్స్ ఏంటి కనుక్కుంటారు లేదా? ఎవరిని వాడారా, ఇద్దరు ముగ్గురిని అడిగి ఆ కంపెనీ శాంసంగ్ తీసుకోవచ్చండి అని అడిగి మరీ ఇది కొంటారు. అందులో 1% కూడా ఆలోచించరు పెళ్ళికి. ఒక కారు కొనాలనుకోండి, ఏం చేస్తారు? ఏ కార్లు, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత కట్టాలి ఈఎంఐ, ఎట్లా మళ్ళీ మధ్యలో తేడా వస్తే ఏంటి పరిస్థితి, సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది, స్పేర్ పార్ట్లు ఎక్కడ దొరుకుతాయి. ఒక ఇల్లు స్థలం కొనాలనుకోండి, ఏం చేస్తారు? దాని లింక్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, లావాదేవీలు ఉన్నాయి, ఒకసారి లాయర్ని కలుద్దాం, ఏం సలహా ఇస్తారు? బ్రదర్ పలానా చోట స్థలం అంటున్నారు, రేట్ ఎంత ఉంది అక్కడ, మేము ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా, మంచిదా కాదా, ఏమైనా మోసం పోతున్నామా? ఈ ప్రపంచంలో మీరు కొనే ప్రతి వస్తువుకి మీరు బుర్ర వాడతారు. పెళ్ళి దగ్గర అసలు ఏం వాడరు. ఒక సంబంధం వస్తుంది, చేసేసుకుంటారు. కారు కొనే ముందు ఏం చేస్తారు మీరు చెప్పండి? డ్రైవింగ్ నేర్చుకుంటారా? ఎన్ని రోజులు నేర్చుకుంటారు? మినిమం ఎన్ని రోజులు నేర్చుకుంటారు కార్ డ్రైవింగ్? 20 days నేర్చుకుంటారు. పోనీ 1 week నేర్చుకుంటారు. 1 week వాట్ ఈజ్ మ్యారేజ్ అని ఎవడని చదువుతాడా? చదవ. ఏమీ తెలుసుకోకుండా, తెలుసుకోవాలని అనుకోకుండా ఎంటర్ అయ్యేది ఇది ఒకటే ప్రపంచంలో. ఆఖరికి ఊరెళ్ళటానికి ట్రైన్ టికెట్ కూడా ముందు చూసుకొని ఎత్తుక్కొని టికెట్ బుక్ చేసుకుంటాడు. బ్రదర్ విండో సీటా, మిడిల్ సీటా, అప్పరా, లోయరా అంటాడు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను, మరి నేను ఏం చేయాలి పెళ్ళయ్యాక? పెళ్ళయ్యాక నేను ఏం చేయాలి? ఇంకేం చేస్తున్నాను, పెళ్ళి అయిపోయింది అంతే. అంత ఘోరం. అన్ప్రిపేర్డ్గా ఎంటర్ అయ్యేది వివాహంలోకి క్రైస్తవులే, విత్ జీరో నాలెడ్జ్.
క్రిస్టియన్ ఫ్యామిలీస్లోనే పెరుగుతాం, విశ్వాసులుగానే ఎదుగుతాం. బట్ బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్, వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ మ్యారేజ్? నేను భర్తను కదా, లేకపోతే భర్తనుగా అవ్వబోతున్నాను కదా, ఒక భర్త ఏం చేయాలి? చదువుకోవాలి కదా. ఒక ఆయన పెళ్ళయ్యాక కొంతకాలం తర్వాత ఒక ఆయన అన్నాడు, బ్రదర్ ఫ్యామిలీ సెమినార్ ఉంది రండి అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? అది పెళ్ళైన వాళ్ళకి ఇంకెందుకు అవసరం ఉంది అన్నాడు ఆయన. మీరు ఎప్పుడు ఫ్యామిలీ సెమినార్ ఎవరికి చెప్పండి? పెళ్ళి కాని వాళ్ళు ఏమంటారు? మాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, మాకెందుకు అంటారు వీళ్ళు. పెళ్ళిన వాళ్ళు ఏమంటారు? మాకు అయిపోయిందిగా, ఇంకెందుకు, వాళ్ళకి పెట్టండి అంటాడు. మీరు చెప్పండి, ఎవడుంటాడు? ఇక నాకు నేను చెప్పుకోవాలి. ఇక ద థింగ్ ఈజ్, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ మ్యారేజ్. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది మొబైల్? 1 year, 2 years, 3 years పనిచేసే దానికోసం వాడినంత తెలివి లైఫ్ టైం ఉండాల్సిన ఒక రిలేషన్ కోసం ఎందుకు పెట్టరు? నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. వివాహానికి కావలసిన సిద్ధపాటు లేకపోతే స్టడీ, అవేర్నెస్ నేర్పించట్లేదు. తల్లిదండ్రులు కూడా నేర్పించట్లేదు. నేను మీకు గట్టిగా రాసి ఇవ్వగలను పేపర్. అరే బాబు, నీకు పెళ్ళి అవుతుంది రేపు మాపో, నువ్వు కూర్చొని నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏ తండ్రి అని చెప్తాడా? అరే సంబంధాలంటే అప్పుడు మ్యాట్రిమోనీ పెట్టావా? పెట్టరా బాబు అంటాడు. కానీ నువ్వు కూర్చోరా, నీకు కొన్ని సంగతులు చెప్పాలని అంటాడా? ఆయన పెళ్ళి 30 ఏళ్ళు అవుతాయి కదా, తన అనుభవాన్ని బట్టి కొన్ని సలహాలు ఇవ్వాలి కదా, ఇవ్వడు. కొన్ని తల్లని చెప్పుద్దా? చెప్పదు. ప్రాబ్లం మాట్లాడుతున్నా నేను. ఐ ఎంటర్డ్ మ్యారేజ్ విత్ జీరో నాలెడ్జ్. ఒక విశ్వాసం చేసుకోవాలి, ఎందుకంటే నేను విశ్వాసిని, ఎందుకంటే మా సంఘాలు అది బోధించారు కాబట్టి, అది నేను గట్టిగా పట్టుకొని కూర్చున్నాను కాబట్టి, బ్రదర్ బిలీవర్, ఇంక సమస్య లేదు, నో కాంప్రమైజ్ అని గట్టిగా కూర్చున్నాను అంతే. ఎందుకు? ఏమో చెప్పారు అట్లాగా. ఎందుకు అని గట్టిగా మాట్లాడితే నా మనసు వెనకాల ఉన్న ఇంకో రహస్యం ఏంటంటే, విశ్వాసిని చేసుకుంటే సింక్ అవుద్దని. విశ్వాసం చేసుకుంటే చిలకా గోరింకల్లాగా చక్కగా ఉంటాము. ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళొచ్చు, ఇద్దరం కలిసి పరిచర్లో ఉండొచ్చు, ఇద్దరం కలిసి హ్యాపీగా పాటలు పాడుకోవచ్చు అని చెప్పారు నాకు. అట్లా మోసపోయాను. బట్ ఎఫ్ఎస్సి 5 చదువుతుంటే రెండో షాకింగ్ ఏంటంటే, అసలు చిలకా గోరింకల్లాగా ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఇంకో ఆయన ఒక అడుగు ముందుకెళ్ళి, చిలకా గోరింకల కాంబినేషనే కాదు తెలుసా అన్నాడు. చిలకలు వేరు, మనకేదో తెలుగులో సామెతను బట్టి 2 కలిపి చెప్పారు. చిలకలు గోరింకలు అది కలవు అసలు, ఏదో ఊత పదం అది. తర్వాత ఆలోచిస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే, నువ్వు లోపలికి ఎందుకు ఎంటర్ అవుతున్నావు వివాహ బంధంలోకి అంటే, నీ స్వార్థం కోసం. నీ స్వార్థం కోసం నువ్వు ఎంటర్ అవుతున్నావు. విశ్వాసం చేసుకుంటే బాగుంటుంది, విశ్వాసం చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు, విశ్వాసం చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా గవర్నమెంట్ తెలుసా, విశ్వాసిని చేసుకుంటే వాడికి ఏ చెడ్డ అలవాట్లు ఉండో, మంచి విశ్వాసి కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. అవిశ్వాసం చేసుకుంటే మళ్ళీ సిగరెట్ తాగుతాడో, సినిమాలు అంటాడో, లేనిపోని గోల, తాగొస్తాడేమో, బూతులు తిడతాడు. మీకు రహస్యం చెప్పనా, విశ్వాసం చేసుకుంటే ఆడి తిట్టడానికి కూడా బూతులు సరిగి రావు. అది గొడవ ఉండదు. అది అంటాడు, సర్లే ఆపు. ఒక ఆమె వచ్చి అడిగింది, అన్న మా ఆయన కోసం ప్రార్థన చేయండి, చాలా ప్రాబ్లం అయిపోయింది అని. మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అని చాలాసార్లు చెప్తుంది, ఫ్యామిలీ ఇష్యూస్ చెప్తుంది. నేను ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను, అమ్మ మీ ఆయన మారితే ఏమవుద్ది అన్న. అప్పుడేముంటుందంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదన్న, హాయిగా ఉంటుంది కదా అన్న. నేనేమన్నానంటే, మీ ఆయన మారకపోతే ఏమవుద్ది అన్నాను.
మారకపోతే ఇగో ఈ గొడవలు ఇట్లాగే కంటిన్యూ అవుతాయి, ఇంకేముంది అందనమాట. మీ ఆయన మారకపోతే నరకానికి వెళ్తాడు తెలుసా అన్న. నిజమే అన్న, నిజమే. నా భర్త రక్షించబడాలి, నా భర్త రక్షించబడకపోతే నిత్యనాశనానికి వెళతాడని లేదా ఆమెకి. నా భర్త రక్షించబడితే హాయిగా ఉంటుంది, గొడవలు ఉండవు, అది ఆమె ఉద్దేశం. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ కంఫర్టబుల్ లివింగ్. బైబిల్ అట్లా అక్కడ చెప్పలా. సుఖంగా ఉండటం కోసం క్రైస్తవ వివాహం చేస్తారు. సుఖంగా ఉండటానికి అందరూ సుఖంగా ఉంటున్నారు. వివాహం చేసుకున్న వాళ్ళు అందరూ ఎవరు లేరు. గొడవలు పడేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, ఇబ్బందులు పడేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, హ్యాపీగా ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ పర్పస్ అది కాదు. నిజంగా సుఖంగా అన్యోన్యంగా ఉండటం కోసం అయితే నాన్ క్రిస్టియన్స్ కూడా బాగానే ఉన్నారు మనకన్నా. మన పర్పస్ అది కాదు. ద వెరీ ఎయిమ్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ నాట్ దట్. ద ఎయిమ్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ దిస్, ఎఫెసీ 5. నా వివాహంలో దేవుడు నాకు పెట్టిన గోల్ ఏంటంటే, సురేష్ బాబు నువ్వు హ్యాపీగా ఉండటం కోసం నేను నీ పెళ్లి చేయట్లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నాక చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు యేసుక్రీస్తు అనే ఆయన మాదిరితో నువ్వు నీ జీవిత భాగస్వామిని ప్రేమించటానికి ప్రయత్నం చేయాలి. నాకు ఇది షాకింగ్ అనమాట. ఇప్పుడు వద్దాం పైనుంచి 22 నుంచి. స్త్రీలారా, స్త్రీలకు దేవుడు పని పెట్టాడు. క్రిస్టియన్ మ్యారేజ్లో చిలకా గోరింకల్లాగా ఉంటారనే కాన్సెప్ట్ లేదు అసలు. నీకు వివాహం అయిందా, నీకు ఒక టాస్క్ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఆ మాదిరిని మీరు అనుసరించాలి. స్త్రీలు అనుసరించాలి, పురుషులు అనుసరించాలి. స్త్రీలకు మాదిరి యేసుక్రీస్తు వారే, పురుషులకు మాదిరి యేసుక్రీస్తు వారే. ప్రేమించడానికి యేసుక్రీస్తు వారే మాదిరి, లోబట్టానికి కూడా యేసుక్రీస్తు వారే మాదిరి. తగ్గించుకుంటంలో పెద్ద మోడల్ ఎవరు మీకు? యేసుక్రీస్తు వారే. ఎంత తగ్గించుకున్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనకుండా ఆ మహిమను విడిచిపెట్టి దాసుడు రూపం ధరించి రిక్తునిగా చేసుకొని సిలువ మీద మరణించేంత వరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. హయ్యెస్ట్ స్టేటస్ అయింది. అంతకంటే ఉన్నతమైన సర్వోన్నతమైన స్థానంలో ఇంకెవరు లేరు. లోయెస్ట్ స్థాయికి దిగొచ్చాడు. ఇంతకంటే దుర్భరంగా భూమి మీద బతకచ్చని చెప్పడాకేమీ లేదు. అండ్ వీఆర్ కాల్డ్ టు ఇమిటేట్ హిమ్. ఒక ఆయన దీన్ని చాలా బ్యూటిఫుల్గా అన్నాడు, వీ ప్రాక్టీస్ గాస్పల్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. ఎఫెసీ పత్రికలో వాట్ ఈస్ గాస్పల్ రాసుకుంటూ వస్తాడు. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలోంచి 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయం నుంచి చర్చ్ అంటే ఏంటో రాసుకుంటూ వస్తున్నాడు. 4వ అధ్యాయంలో చర్చ్లో ఇష్యూస్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మెల్లగా 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కుటుంబం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఈ దిస్ గ్రాండ్ గ్రేటెస్ట్ నోబుల్ గాస్పల్ నువ్వు ఆచరించడానికి నీకు 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఇన్ ద లోకల్ చర్చ్ అండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. లోకల్ చర్చ్ అని ఎందుకన్నాను? చాలా ఓపెన్గా చెప్పేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ప్రాబ్లం ఏంటంటే మనకు సువార్తే ప్రాబ్లం, దేవుడే మన ప్రాబ్లం. సంఘస్థులు ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలంటే క్షమించుకోండి అంటలా. మళ్ళీ ఒక చిన్న ట్యాగ్ లైన్ పెడుతున్నాడు. ఎలా క్షమించుకోవాలంటే దేవుడు మిమ్మల్ని క్షమించినట్టుగా క్షమించాడు. ఇగో ప్రసాద్ గారు, ఇది లాస్ట్ ఆ వార్నింగ్, మీకు నాకు కష్టం అంటాకి లేదు. మీరు ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అని అన్నందుకే పేతురు గారికి ఒక క్లాస్ తీశాడు. ఏమన్నాడు? 70 లేదు బాబు, 7 లేదు బాబు, ఇంటూ ఏ అన్నాడు. అంటే అర్థం ఏంటి? చల్లదని అంటే లెక్కేసుకుంటావా? 7 సార్లు, 8 సార్లు, 479 సార్లు. బ్రదర్ ఇంకొకటి ఉంది అంటావా?
ఇక్కడ ఇంకా డైరెక్ట్ చెప్పేశాడు, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకళ్ళనొకళ్ళు క్షమించండి. కాబట్టి ఎంతకాలం బ్రదర్ అనే ప్రశ్న లేదు మనకి. ఇంకా ఎంతకాలం బ్రదర్ అంటే లేదు ఇక. యు డూ ఇట్. ఇది భర్తకే కాదు, ఇది భార్యకు కూడా, ఇద్దరికీ ఈక్వల్. చర్చికి చెప్పేశాడు, మీరు దేవుడిని బట్టి దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడో అలా క్షమించండి. ఇప్పుడు ఫ్యామిలీకి చెప్తున్నాడు 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, క్రీస్తు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించండి, క్రీస్తు ఎలా లోబడ్డాడో అలా లోబడండి. ఇంకా వేరే మాదిరేం లేదు. కష్టమా? చాలా కష్టం. జరుగుద్దా? చెప్పలేం. కానీ యూ హ్యావ్ టు డూ ఇట్. ఏం చేయాలి నేను ఫ్యామిలీ లైఫ్ అంటే వేరే ఏం లేదు, ఒకటే మోడల్ ఉంది నీకు. ఇవాళ ఫెయిల్ అయినా రేపు ఫెయిల్ అయినా ఎల్లుండి అదే ట్రై చేస్తూ ఉంటాం. ఎల్కేజీ తప్పితే ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ ఆ క్లాస్లోనే పెడతారు అంతే. స్కూల్లోంచి ఏం పంపించరు, ఉంచండి ఈ క్లాసులు, నెక్స్ట్ ఇయర్ పంపిద్దాం అంటారు అంతే. మనం లేట్ అవుద్ది సర్టిఫికేట్ రావటానికి అంతే. బట్ మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. స్త్రీలారా ప్రభువుకి వలనే దేని బట్టి లోబడుతున్నారు వీళ్ళు? దేవుని బట్టి. నువ్వు నాకు నచ్చవు, నేను నీకు లోబట్టు నాకు ఇష్టం లేదు, బట్ బికాజ్ ఆఫ్ క్రైస్ట్ ఐ డూ దిస్. నీకు లోబడం అనే ఒక బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఐ హ్యావ్ టు డూ దిస్. అది నేను ఇష్టంగా చేసినా ఇష్టం లేకుండా, ఇష్టంగా రాదు అన్నిసార్లు, బట్ ఇట్స్ ఎ కమిట్మెంట్. ఐ షుడ్ సబ్మిట్. నేను ఒక ఆమెను అడిగాను, ఎట్లా భరిస్తున్నావు అక్క ఇన్ని అన్నాను ఒక ఆయన్ని. అది ఒక అక్కని అడిగితే, అది ఆయనకుంటే సురేష్ మన సంబంధం లేదు, మనం దేవుడిని బట్టి మనం చేయాల్సిందే. ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటాడు కదా, అప్పుడు తీసుకుంటాడు, అది ఆయన లెక్క చెప్పుకుంటాడు. బట్ దేవుణ్ణి బట్టి నేను నా డ్యూటీ నేను చేస్తున్నాను. విజ్డమ్. మనకి పోవాల్సిన పొరలు ఏంటంటే, నాకు అనుకూలంగా ఉంటే నేను ప్రేమిస్తాను, నీకు అనుకూలంగా అవి అసలు లేవు మనకి. ఎందుకంటే అది ఎవ్రీడే సాధ్యం కాదు. నువ్వు ఎట్లా ఉంటావు అనేది నువ్వు తర్వాత చూసుకుంటారు. ఫస్ట్ నువ్వు ఎలాగున్నా సరే నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు ఎలా ఉన్నా నేను నీకు లోబడాలి. ఇట్స్ ఎ కమిట్మెంట్. దానికి మన మనసులు సిద్ధం అవ్వనంత వరకు ఆ ఫ్యామిలీ లైఫ్లో ఆ బ్యాటిల్ ఘోరంగా ఉంటుంది. యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్. యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్. రెండో షాకింగ్ ఏంటంటే, నేను తగ్గించుకొని నేను నిన్ను ప్రేమించి ప్రభువుకు లోబడుతున్నా అన్నట్టు ఈ మూర్ఖుడికి లోబడటంలో ఏమొస్తుంది నీకు? ఏమి రాదు, ఏమి రాదు. ఇట్స్ ఎ సాక్రిఫైస్. ఇట్స్ ఎ సాక్రిఫైస్. ఇంకొక షాకింగ్ నాకేమర్థమైందంటే, ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటే, క్రైస్తవ వివాహంలో ఏమొస్తుంది అనే క్వశ్చన్ లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను కానీ అంటే, అని లేదు ఏం లేదు అనబెట అంటాడు. ఈడవడరా బాబు. ఓకే ప్రభా, నేను నా భర్తకి లోబడతాను ప్రభా. ఏంటి అంటే, ఇంకేం లేదమ్మా, అంతే సిలబస్ అంటాడు యేసుక్రీస్తు వారు. నేను ప్రేమిస్తాను ప్రభా నా భార్యని. నెక్స్ట్ అంటే ఇంకేం లేదు బాబు, అదే నీ టెస్ట్, అంతే కదా. యూ లవ్ హర్ అండ్ యూ ఒబే హిమ్. నెక్స్ట్ ఏంటి? ఇంక నెక్స్ట్లే ఉండవు ఇక. అదే ఫర్ లైఫ్ టైం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండండి. అలాగే కింద వచనంలో, పురుషులారా మీరు మీ భార్యల్ని ప్రేమించండి, క్రీస్తులాగా ప్రేమించాలి. ఎక్కడుంది అది? 28. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. బద్ధులై ఉన్నారు అంటే 2 పదాలు. 28వ వచనం. అటువలే అంటే యేసుక్రీస్తు వారు ఎలా చేశారో అలాగే. 2 బద్ధులై ఉన్నారు అంటే తప్పదు.
యు ఆర్ బౌండ్ టు డూ దిస్. యు ఆర్ బౌండ్ టు డూ దిస్. రేపు ఎప్పుడైనా మీ పిల్లలు ఏదన్నా మీ షష్ఠి పూజ చేసేటప్పుడు మీ జీవితం అంతా అయిపోయాక మీరు కూర్చున్నప్పుడు మీ పిల్లలు నిలబడి మీ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? ఏ మాటకు ఆ మాట అండి, మా నాన్న సర్దుకున్నాడండి అని అంటారా? అది ఏ మాటకు ఆ మాట అండి, మా అమ్మే బాగా సర్దుకుందండి అంటే. హూ విల్ టేక్ దట్ క్రెడిట్? ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ నాట్ సో ఈజీ. బిల్లీ గ్రాహం గారు వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్. ఆయన ఆస్ట్రేలియా ఒక దేశానికి వెళ్ళాడు మీటింగ్ కోసం, క్రూసైడ్స్ కోసం. వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉండగా ఆయన కూతురు ఫోన్ చేసిందట. డాడీ, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఫోన్ చేసిందంట. ఈయన గుండె అయిపోయింది. వాడు అవిశ్వాసి, ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. ఫోన్లో ఏం మాట్లాడతాం? అప్పుడు ట్రంక్ కాల్స్ అన్నీ ఇవి కూడా లేవు. ఆమె చేస్తుంది ఎక్కడి నుంచో రింగ్ అవుట్ చేసింది, ఎస్టీడీ లాగా. అమ్మ, ఇదంతా ఫోన్లో అయ్యేది కాదు, నేనేమో మీటింగ్కి వచ్చాను, ఈ క్రూసైడ్స్ అన్నీ చూసుకొని నేను మళ్ళీ ఇంటికి రావటానికి కనీసం 2 weeks పట్టుద్ది. నువ్వు తొందరపడమాక, నీకు తెలియదు ఈ వయసులో నువ్వు ఏదేదో చేస్తావు, ఆ అట్రాక్షన్ అట్లాగే ఉంటుంది. నేను అమ్మతో చెప్తాను, నువ్వేం చేయొద్దు, నువ్వు జస్ట్ వెయిట్ ఫర్ మీ, నేను వచ్చాక మాట్లాడతాను. బట్ ఆమె ఆగలేదు. రెండో కూతురు అనుకుంటా, ఆ రోజే వెళ్ళిపోయింది, ఆ ప్రేమించినోడితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉంది. తర్వాత మెల్లగా వాడు అత్యంత రోగ్ అని అర్థమైంది. వాడికి లేని అలవాటు లేదు, ఇక పనికి మాలిన లక్షణాలు, వ్యసనాలన్నీ వాడికి ఉన్నాయి. చాలా బాధలు పడింది, వదిలేసింది, వచ్చేసి ఇక ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవడో ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించి వెళ్ళి మళ్ళీ వాడిని వదిలేసుకొని మళ్ళీ తెగతింపులు చేసుకొని వచ్చాక ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు? మేము చెప్పాం కదా, నువ్వు వినలేదు, ఇప్పుడు చూడు మళ్ళీ ఏమైందో, ఈసారన్న బుద్ధిగా ఉండి చెప్పిన మాట అనేది అంటారు కదా. తర్వాత ఆడపిల్లలకు ఒక సైకాలజీ ఉందట. ఏంటంటే, వాడు నన్ను ఇంత ద్రోహం చేశాడు కాబట్టి, వాడు నాకు మోసం చేశాడు కాబట్టి నాకేం తక్కువ, నాకు పెళ్ళి అవుతానుకుంటున్నాడా అని ప్రూవ్ చేసుకోవడానికి వెంటనే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ అడావుడిలో ఏమో మళ్ళీ ఇంకోటి చేసేసుకుంది. అప్పుడు కూడా నేను మీటింగ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఆయన చెప్పాడు, అమ్మ నువ్వు ఆగు, తొందరపడద్దు, చాలా హేస్ట్ డెసిషన్ తీసుకుంటున్నావు, ఇది వద్దు, ఎవడికో రోషంగా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ చేసిన తప్పు చేయొద్దు, నేను వచ్చేవరకు ఆగంటే ఆగలి, వెళ్ళిపోయింది, మళ్ళీ చేసుకొని వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలు మళ్ళీ సేమ్, మళ్ళీ రాంగ్ పర్సన్, మళ్ళీ వాడు రోగ్ హిస్టరీ, చాలా ఏమంటాము రోగ్, చాలా బాధలు పడింది. ఒక టైంలో ఇక వాడి ఇంట్లోంచి గెంటేశాడు. ఇక 10 సంవత్సరాల వయసున్న కొడుకుని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వెంటనే మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. మెల్లగా భయంగా ఫోన్ చేసింది. డాడీ, మరి ఇట్లా అయింది, ఐ కేమ్ అవుట్, నన్ను బయటికి గెంటేశారు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, చాలా వేరే ఎక్కడో దూర ప్రాంతంలో ఉంది ఎక్కడో. ఈ 10 సంవత్సరాలు కొడుకుని వేసుకుని బయటకు వచ్చాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే మీరు పర్వాలేదు రండి అంటే నేను ఇంటికి వస్తాను, లేకపోతే ఇంకేదన్నా ఆ దారి నేను చూసుకుంటాను. ఆయన ఉన్నాడు, లేదు నువ్వు బయలుదేరి వచ్చేసాయి, నువ్వు ఒక ట్యాక్సీ వేసుకుని వచ్చేసాయి, ఆ ట్యాక్సీ డబ్బులు వచ్చాక నేను ఇస్తా, నువ్వు అసలు ఎక్కడ నువ్వు హెసిటేట్ చేయొద్దు, ఎక్కడ రిస్క్ తీసుకోవద్దు, వాడిని వేసుకొని వచ్చేసాయి. కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ చాలా గంటల తర్వాత మొత్తాన్ని చేరుకుంది. ఆ ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆమెకో టెన్షన్. ఇప్పుడు దిగిన కాడి నుంచి ఉంటుంది మనకి, ఏముంటుంది, ఎన్నిసార్లు చేస్తావు ఒకటే పని, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, రా లోపల రా, మా పరువులన్నీ పోయినాయి. వాళ్ళమ్మే ఉంటుంది,
మీ నాన్నేమో ప్రపంచవ్యాప్త సువార్థికుడు, నువ్వేమో ఇంత ఘోరమైన పనులు చేస్తున్నావు అంటారా? మళ్ళీ అనిపించుకోవాలా? కానీ అనిపించుకోవాలి, తప్పదు. ఏం చేస్తాం, గతి లేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ వయసులో? అప్పటికే తను 35-40కి వచ్చేస్తుంది. అన్ని అడ్వెంచర్లు చేసేసింది లైఫ్ అంతా. భయంగా అలా సందు టర్నింగ్ తీసుకోగానే ఆ సందు చివర ఒక ఆయన నిలబడి ఉన్నాడంట, ఇట్లా ఉన్నాడంట, చూస్తున్నాడంట. ఎంతసేపు నుంచి నిలబడ్డాడు. ఆమె దిగ్గానే దిగి, డాడీ సారీ డాడీ అనే లోపే వెల్కమ్ హోమ్ అన్నాడంట. వెల్కమ్ హోమ్, ఇది నీ ఇల్లు, ఇక్కడికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, అసలు నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. వెల్కమ్ హోమ్. డాడీ అదేమైతే నో ఇంటికి వెళ్దాం రా, ఎన్ని మాట్లాడిన అవసరం ఇక. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్లో ఆమె నిలబడి చెప్పిన సాక్ష్యం ఇది. ఇలా చేశాను నేను, ఆయనని ఇట్లా చేయి జాపి నన్ను ఆహ్వానించాడు. దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆమె ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. ఇది ఆయన ఇంట్లో తీసుకెళ్ళి ఆమెను కౌన్సిల్ చేశాక. ఏంటి ఆ మినిస్ట్రీ అంటే, ఏమలాగా ఎవరైతే ప్రేమించి వెళ్ళిపోయి మోసపోయి బయటకు వచ్చారో, సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. వాళ్ళని ఎత్తి పట్టుకోవటం, వాళ్ళని కౌన్సిల్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, దేవుడు వాళ్ళని ఎట్లా ఆదరిస్తాడు, సువార్త చెప్పటం. నేను ఇట్లా ఉన్నాను, దేవుడు నన్ను కాపాడాడు. మీరు గ్రేట్ మినిస్ట్రీ. ఎందుకు ఇది మాట్లాడుతున్నాను? ప్రాక్టీస్ గాస్పల్ ఎట్ యువర్ హోమ్. ఇవాళ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, రేపు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ వన్ డే నువ్వో నీ భార్యో నీ పిల్లలో ఇది మాట్లాడుకోవాలి కదా. మా ఫాదరు ఎంతవరకు సర్దుకున్నాడండి అని అనాలి కదా. మా అమ్మ సర్దుకుందండి, దేవుడిని బట్టి చాలా ఓర్చుకుందండి, మేము దాన్ని మా ఇంట్లో చూసామండి, వాళ్ళు దేవుణ్ణి బట్టే వాళ్ళు అలా ఉన్నారండి అని అనాలి కదా. వితౌట్ ప్రాక్టీసింగ్ గాస్పల్ ఎట్ యువర్ హోమ్, హౌ కెన్ యూ కాల్ ఇట్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ? నేను చెప్పినట్టుంటే ప్రేమిస్తాను, నువ్వు చెప్పినట్టుంటే నన్ను ప్రేమిస్తాను, అది కాదు ఫ్యామిలీ. నువ్వు ఎట్లా ఉన్నా నాకు దేవుడో పద్ధతి ఇచ్చాడో, పని ఇచ్చాడో, కొన్ని విలువలు ఇచ్చాడు, నాకు వాక్యం ఇచ్చాడో, సిస్టమ్ ఇచ్చాడు, నేను అది ఫాలో అవుతాను. నువ్వు ఎట్లా ఉన్నా నేను ఇట్లా ఫాలో అవుతాను. దేవుడు నాకు బాధ్యత అప్పగిచ్చాడు. దేవుణ్ణి బట్టి భార్య, దేవుణ్ణి బట్టి భర్త, వాళ్ళకి ఇవ్వబడిన పని వాళ్ళు చేసుకుంటా ఉంటే దెన్ ఇట్ బికమ్స్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆ దేవుని క్రమాన్ని, యేసుక్రీస్తు అనే ఒక మాదిరిని మధ్యలో పెట్టకుండా, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావా, నీకు నచ్చినట్టుగా నేనుంటానా అనే ఒక క్లాష్లో వెళ్తూ ఉంటే అది క్రిస్టియన్ మ్యారేజ్ అవ్వదు. అది అన్ని కుటుంబాల్లాగానే, అన్ని వివాహాల్లాగానే, ఇతర మతాల్లో కుటుంబాల్లాగానే ఉంటుంది. కుదిరితే ఉంటారు, లేకపోతే విడిపోతారు. సర్దుకుంటారు, లేకపోతే లేదు. మనది అది కాదు, మన గోల్ అది కాదు. మన గోల్ ఏంటంటే యేసుక్రీస్తు వారి మాదిరిని అభ్యాసం చేయాలి. యేసుక్రీస్తు వారి మాదిరిని అభ్యాసం చేయాలి. పురుషుడు యేసుక్రీస్తు వారిలో ఏం నేర్చుకుంటాడో దాన్ని పురుషుడు తను చూపిస్తూ ఉంటాడు. స్త్రీ ఏమి నేర్చుకుంటుందో అదే ఆమె చూపిస్తూ ఉంటుంది. పిల్లలు వాటిని నేర్చుకుంటూ ఉంటారు. మీరు చూడండి, ఈ 22 నుంచి 33 వరకు భార్యాభర్తలు ఏం చేయాలో రాసుకుంటూ వచ్చాడు. అప్పుడు 4వ వచనం అంటున్నాడు, 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏం పెంచాలి? ప్రభు యొక్క బోధ. ఏంటి బోధ? ప్రేమించండి, సహించండి, క్షమించండి. ఒరే మీరు అట్లా చేయకండి, ఇలా చేయండి, మరి నువ్వు చేయవే అన్నాడు అంటాడుగా. దానికి ముందే నువ్వేం చేయాలి? చేస్తున్నా కదరా అని అనాలిగా. యు ప్రాక్టీస్ ఇట్.
నువ్వు క్షమించకుండా క్షమించమని పిల్లలకి నేర్పించలేవు, వాళ్ళు నేర్చుకోరు. నువ్వు క్షమిస్తే నువ్వు చెప్పకపోయినా వాళ్ళు నేర్చుకుంటారు, బికాజ్ దే వాచ్ యూ. ఇంకొక వచనం చూపించి క్లోజ్ చేస్తాను, తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. 29-30 కలిసి ఉన్నాయి. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు. మనము క్రీస్తు శరీరముకు అవయములై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి, ఇది ఇంకొక షాకింగ్ అనమాట నాకు వ్యక్తిగతంగా. క్రీస్తు ఏం చేశాడు? సంఘాన్ని పోషించి సంరక్షించాడు. ఎన్ని వచ్చినాయో చూడండి. స్త్రీలు ఏం చేయాలంటే ఏం లేదు, భర్త లోబడాలి అంతే, ఒక లైన్. పురుషుడు ఏం చేయాలంటే పెద్ద లిస్ట్ వచ్చింది. ఇది చాలా పెద్ద పక్షపాతం అని పరలోకంకి వెళ్ళాక మనం కోర్టులో కేసు వేయాలి. ఎంత లిస్ట్ ఉందంటే, కళంకము ముడత ఉన్న వ్యక్తిని తీసుకొని ఏం చేయాలి? పరిశుద్ధపరిచి నిర్దోషంగా తయారు చేసి మహిమకరమైన దానిగా చేయటం కొరకు వాక్యం అనే ఉదక స్నానం చేసి పవిత్రపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడట. ఆ తర్వాత తాను తీసుకొచ్చి తన ఎదుటి నిలవబెట్టుకుని తన వధువుగా స్వీకరించాడట. ఆ తర్వాత ఆమెను పోషిస్తాడట, సంరక్షిస్తాడట. ఇవన్నీ పురుషుడు చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తాడట? లోపడతాడు. ఈయన గారు ఇవేమీ చేయకుండా ఏమంటాడంటే, నేను చెప్పిన మాట అంటాడు. ఏమన్నా న్యాయమేనా? అప్పుడు అంటున్నాను, వాళ్ళ సంగతి మనకు అనవసరం అబ్బాయి, మన లిస్ట్ చాలా ఉంది, మనం పనులు ముందు మనం చేసుకుని కొంచెం కొంచెం బాగు చేసుకుంటూ ఉంటే అటువైపు ఏమొస్తుందో అది తర్వాత సంగతి. లెట్ మీ క్లోజ్ విత్ వన్ పాయింట్, మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ సెషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అవతలి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం ఆపేద్దాం. వాళ్ళు అలా ఉన్నారు బ్రదర్, ఇలా ఉన్నారు బ్రదర్, అందుకే ఇలా ఉన్నాం బ్రదర్. కరెక్టే, ఆ మాట నిజమే, వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతున్నాం అన్న మాట కూడా కరెక్టే. బట్ అది కాదు మన పాయింట్. అది పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మన గురించి అదే పట్టుకొని వెళ్తారు. ఆయన ఏమంటే, మన దగ్గర అసలు ఆ సిలబస్ లేదురా అబ్బాయి, నేను నీకేదో పని అప్పు చెప్పాను కదా, అదేం చేసావు? వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కరెక్టే, నీ పని ఏంటి చెప్పు, నువ్వేం చేయాలి? అప్పుడు నేను ఒక వర్షన్ మార్చాలి. ఏంటంటే, వాళ్ళు ఇలా ఉన్నారు, ప్రభువా నేను ఇలా ఉండటానికి నాకు సహాయం చేయి, ఇలా ఉండటానికి నాకు సహాయం చేయి. దెన్ ఐ స్టార్టెడ్ ఎ ప్రేయర్. కంప్లైంట్స్ తర్వాత, ఎందుకంటే అవి చెల్లవు, దేవుడి దగ్గర చెల్లవు. దేవుడు ఏమన్నా అంటే, మీకు ఎవరికి వాళ్ళకి నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, అవి కదా మీరు చేయాల్సినవి. దాన్ని ఇక స్త్రీలు ఏం చేయాలని లిస్ట్ నేను వదిలేసాను. ప్రాబ్లం ఏంటి తెలుసా? స్త్రీలు ఏం చేయాలో చదువుతాడు, పురుషులు ఏం చేయాలో చదవరు. వాళ్ళేం పురుషులు ఏం చేయాలో చదువుతారు, స్త్రీలు ఏం చేయాలో చదవరు. ఇద్దరు గొడవపడిన భార్యాభర్తలు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నారట. గొడవపడ్డారన్న మాటలేమంట, కూర్చున్నారంట. ఆ రోజు చదువుతూ అంటే ఎఫ్ఎస్సి పత్రిక వచ్చిందట. ఫస్ట్ లైనే, స్త్రీలారా అనగానే ఇప్పుడు భర్త అంటున్నట్ట, మరి ఏంటి అన్నాడంట. ఆమందంట, ఆగు 2 వచనాలు కిందకు వచ్చి చదువుతాగా అందంట. అది ఉపయోగం, అది వర్కౌట్ అవ్వదు. ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, నేనేం చేయాలి నా వివాహం కోసం, నా కుటుంబం కోసం, నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్ ఎ ప్రేయర్. ఏంటంటే, ప్రభువా నేను నా భార్యను ప్రేమించటం నాకు నేర్పించు. నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడా చేయడా? చేస్తాడు. నేను అడిగితే చేస్తాడా, అడగకుండా చేస్తాడా? అడగపోయినా కూడా చేస్తాడు. బట్ నేను అడగాల్సింది నా గురించి, నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను బాగు చేసుకోవాలి, నా లోపాలు నేను రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి ఐ విల్ బిగిన్ ఫ్రమ్ మై సైడ్. లార్డ్ హెల్ప్ మీ టు లవ్ మై వైఫ్. ప్రభా నేను నా భర్తకు లోబట్టు నాకు నేర్పించు.
నా భార్యను ప్రేమించడం అని నేర్పించు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఒక స్టెప్ చేసుకొని నేనేం చేయాలి దగ్గర ప్రారంభిస్తే ఇందా మాట్లాడుకో, ఇట్స్ ఎ కమిట్మెంట్. ఇట్స్ ఎ కమిట్మెంట్. యేసుక్రీస్తు వారు భర్తకు మాదిరి యేసుక్రీస్తు వారే, భార్యకు మాదిరి యేసుక్రీస్తు వారు. నువ్వు నన్ను ఇలా చేయమన్నావు, ప్రభువుకు వలనే, ప్రభువు కొరకు దేవుని బట్టి చేయమన్నావు. అది నేను చేయటం నాకు రావట్లేదు. హెల్ప్ మీ, నాకు సహాయం చేయి. ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి ప్రారంభిస్తే అండ్ యూ కెన్ సీ ద ఆన్సర్. ఇంత చెప్పి ఈ మాట చెప్పకపోతే మళ్ళీ మీకు నిద్ర పట్టదు. ఆ తర్వాత మా ఫ్యామిలీ బాగా సెట్ అయింది. ఆ స్టోరీలు తర్వాత చెప్తాను ఎప్పుడైనా. ఆన్సర్ వస్తుంది అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వాక్యానికి నువ్వు లోబడినప్పుడు. నీ ఇష్టాలు కాదు, నీ ఇష్టాలు పక్కన పెట్టి ఆయన ఏం చేయమన్నాడో అది చేస్తే. లాస్ట్ మాట ఏంటంటే వివాహాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడే. ఇలా స్త్రీ పురుషులు కలిసి జీవించాలని నిర్ణయించింది ఎవరు? దేవుడే. మీ పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. దాని పరిష్కారం ఎవరు? దేవుడే. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పరిష్కారం? వాక్యంలోంచి వస్తుంది. అక్కడికి రాము మనం. నువ్వు నా పెళ్లి చేసావు కానీ ఈడితో ఉండాలి లేదా మాత్రం నేను డిసైడ్ చేస్తా అంటారు మీరు. అది వర్కౌట్ అవ్వదు. ఇఫ్ గాడ్ మేడ్ యువర్ మ్యారేజ్, దెన్ గాడ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ మ్యారేజ్. దానికి ప్రిన్సిపల్స్ ఎక్కడున్నాయంటే వాక్యంలోనే ఉన్నాయి. నువ్వు దాన్ని చదివి దానికి లోబడటమే పరిష్కారం. సో ఇక్కడ మనం క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. మ్యారేజ్ ఈజ్ ఎ కమిట్మెంట్. ఇట్స్ ఎ కమిట్మెంట్. థ్యాంక్ యూ. ఓవర్ టు డియర్ బ్రదర్. ఒక 10 నిమిషాలు బ్రేక్ కలిగి ఉంటాం. సహోదరులు ఇటువైపు వెళ్ళొచ్చు, టాయిలెట్స్, వాష్రూమ్స్. తర్వాత టీ కూడా అరేంజ్ చేశారు. స్నాక్స్ ఉన్నాయి. బ్రదర్స్ బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక 10 మినిట్స్లో మళ్ళీ మనం ఈ సెషన్ని కలిగి ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకొని సెషన్ ముగించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా మరి నీ బిడ్డలంగా కలిసి ప్రభా మరి దినమున ఫ్యామిలీస్ కాన్ఫరెన్స్ కలిగి ఉండడానికి నీ దాసుని అభిషేకించి సెషన్ 1లో ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలను మరి అనుభవపూర్వకమైన విషయాలను మీరు మాకు బయలుపరిచారు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బయలుపరచండి. ఆ విధంగా జీవించుటకు మేము తీర్మానం చేసుకునేలాగిన మిమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు. ఎంతో మేలుకరమైన సమయం ఇచ్చారు. సెకండ్ సెషన్లో కూడా సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓ 10 మినిట్స్ తర్వాత సాంగ్ పాడతాము. మళ్ళీ వచ్చి మీ ప్లేసెస్లో అదే కూర్చోండి. సాధ్యమైన త్వరగా వచ్చేయండి. సో దట్ సెకండ్ సెషన్ కూడా ఎఫెక్టివ్గా కలిగి ఉంటాం. థ్యాంక్ యూ.